హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బల్కంపేట శ్రీ ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లపై సమీక్షించారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జూలై 1న జరగనున్న అమ్మవారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అమ్మవారి కళ్యాణం జరుగుతుందని మంత్రి తెలిపారు. కళ్యాణం రోజు రాష్ట్ర నలుమూలల నుండి ఇతర రాష్ట్రాల నుండి లక్షల్లో భక్తులు వస్తారని, దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. గత సంవత్సరం ఎదురైన ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణీ, చిన్నపిల్లలు, మహిళలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మాస బోనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఆచారము సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగే ఈ బోనాల పండుగ తొలి బోనం గోల్కొండ 26వ తేదీ 1 బోనం నాడు స్టార్ట్ అయితే 26 నాడు 1వ తేదీ నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ ప్రభుత్వం తరఫున రివ్యూ పెట్టడం జరిగింది. గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, అధికారులందరూ వచ్చి తమ శాఖల ద్వారా ఏర్పాట్లను చేసేటివి కూడా ప్రజల ముందు ఉంచి ఎక్కడ కూడా ఏ లోపం రాకుండా గతంలో కొంత ఇబ్బంది జరిగినటువంటి దృష్ట్యా అన్ని రకాల పటిష్టమైన చర్యలు తీసుకుంటూ దేవాలయం యొక్క ప్రతిష్టను ఇమడింపజేసే విధంగా ఏర్పాట్లు చేసేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. బల్కంపేట ఎల్లమ్మ ఈ ప్రాంతానికి సంబంధించిన భక్తులందరినీ, ఈ ప్రాంత నివాసులను కోరుతా ఉన్నాం. 364 రోజులు మీరు ఎల్లమ్మ సేవ చేస్తారు. ఆ కళ్యాణం రోజు బయట నుంచి వచ్చే ప్రజలకు, భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా స్థానికుల సహకారం కావాలి. కాబట్టి గత ప్రభుత్వాల మాదిరిగానే లేదా మేము ఇప్పుడు ఏడాదిన్నర నుంచి ఇంకా దీన్ని నిధులు ఎక్కువగా కేటాయించి ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని ఈ బోనాలను గౌరవించుకొని బోనాలు ఈ హైదరాబాద్ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్ద. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని రెండుపాళ్ల గ్రామంలో ఈ నెల